దీంట్లో ఉన్నటువంటి అతిపెద్ద అప్డేట్ అన్నమాట 4.2 ఇంచెస్ కలర్ టీఎఫ్టీ క్లస్టర్ అయితే ఇస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఫేస్ కట్ తోటి చాలా బోల్డ్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ కిందకి దిగితే ఏదైతే ఈ సస్పెన్షను ఆ వీలు ఇవి రెండు కూడా కొంచెం దాని యొక్క ఈ బండి యొక్క ఏదైతే ఆ క్యారెక్టర్కి సూట్ కాలేదేమో అని నాకు అనిపిస్తుంది. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా. సో మీరు కొనే సమయాన్ని బట్టి మీ డీలర్షిప్ ఏరియాని బట్టి ఈ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. కానీ నేను చెప్పిన ప్రైస్కి అరౌండ్ ఒక 2000 తక్కువ, కానీ మీ ఏరియాలో అప్పుడప్పుడు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ది ఆల్ న్యూ హోండా SP160 2025 వేరియంట్ OBD2B వర్షన్. సో దీంట్లో మనకి హెడ్ ల్యాంప్ చేంజ్ అయింది, డిజిటల్ కన్సోల్ వచ్చింది, ఇంకా USB టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రైస్ గురించి ప్రతి దాని గురించి మాట్లాడతాను. ఇది వాక్ అరౌండ్ స్పెసిఫికేషన్ వీడియో, రైడ్ రివ్యూ నేను తర్వాత చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి గైస్. ఇలాంటి మంచి కంటెంట్ని మీ దాకా ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. కంపల్సరీ మీరు ఈ వెహికల్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు క్లియర్గా తెలుసుకోవటం ముఖ్యం, అది నేను మీకు అందిస్తాను. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, అలాగే వీడియోని లైక్ చేయండి, చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో కామెంట్ చేయండి మీరు దీని మీద మీకున్న ఒపీనియన్ ఏంటి. అలాగే ప్రీవియస్ వర్షన్స్ వాడుతున్నారు కదా SP160, అది మీకు ఎలా అనిపించిందో దాన్ని యూజర్స్ ఎవరైనా చూస్తుంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. కొత్తగా కొనే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది కదా, సో అందుకని అడుగుతున్నాను. ఇక లేట్ చేయకుండా వాక్ అరౌండ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ముందుగా హోండా SP160లో అసలు ఏం మారాయి అనే దాని గురించి చూద్దాం. ఓవర్ వ్యూ చూస్తే ఫ్రంట్లో మీకు హెడ్ ల్యాంప్ అయితే చాలా మంచిగా అయితే డిజైన్ చేశారన్నమాట. ఆల్మోస్ట్ మీరు 125cc చూశారు కదా, అదే హెడ్ ల్యాంప్స్. ఒక మంచి స్పోర్టియర్ వైబ్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు వెహికల్ని. అండ్ అలాగే నెక్స్ట్ ఏం మారిందనంటే మనకి 4.2 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. ఓవర్ వ్యూ చూపిస్తున్నాను మీకు ముందు నేను. అలాగే ఇక్కడ మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. Type-C 15 వాట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చినటువంటి అప్డేట్ అయితే అది. అలాగే దీంట్లో మనకి OBD2B వర్షన్ ఇంజిన్ అయితే ఉందన్నమాట. ఏదైతే దీని నుంచి వచ్చేటువంటి ఆ పొల్యూషన్ ఏదైతే ఉందో అది కట్ ఆఫ్ చేయడం కోసం OBD2Bలో దీన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేశారని చెప్తున్నారు. సో ఆ ఎమిషన్స్ని తగ్గించడం కోసం ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకైతే ఈ OBD2B ఇంజన్ని హోండా డెవలప్ చేస్తుందన్నమాట. ఈవెన్ అన్నీ మనకి ఫేజ్ 2కి, BS6 ఫేజ్ 2కి, అలాగే ఫేజ్ 3, ఫేజ్ 4 అలా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఈ అప్డేట్స్ అన్నిటిలో మనకి వెహికల్స్ నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్ని కటిఫ్ చేయడమే మెయిన్ మోటివ్ అన్నమాట. సో అది OBD2 గురించి. ఇక దీని యొక్క ఇంజన్ గురించి ముందు మాట్లాడుకొని ఆ తర్వాత స్పెసిఫికేషన్స్ గురించి వెళ్దాం. ముందుగా దీంట్లో మనకి 162.71cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఇది SOS ఇంజిన్ అన్నమాట. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. మనకి ఏరోడైనమిక్ షేప్లో ఉండేటువంటి ఒక కౌలు అయితే చూడొచ్చు. ఇది మనకి మెటల్ అన్నమాట. దట్స్ గుడ్. ఇక ప్లాస్టిక్ ఇవ్వకుండా మెటల్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అయితే అయింది. అలాగే దీంట్లో మనకి మ్యాక్సిమం వచ్చేసరికి 14.58 Nm టార్క్, 13.27 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి మనకి 5500 RPM దగ్గరే ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దట్స్ వెరీ కూల్. ఇన్స్టెంట్గా మనకి పికప్ చాలా బాగుంటుంది. లో ఎండ్ గేర్స్లో కూడా సేమ్ మనకి యూనికాన్ ఇంజనే బట్ మనకి ఇక్కడ స్పోర్టియర్ ఫీల్ ఉండేటువంటి SP160 అన్నమాట. సో చాలామంది యూనికాన్ని యూత్ ఇష్టపడతారు, బట్ ఏంటంటే దాంట్లో ఉండే అల్ట్రా క్లాసిక్ ఆ ఫీల్ని ఇష్టపడరు అన్నమాట. ఇంజన్ ఇష్టపడతారు. అందుకోసమే ఒకటే ఇంజన్ ఒకటే హార్ట్. సో ఈ 2 క్యారెక్టర్లు అన్నమాట. అక్కడ వచ్చేసరికి మనకి ఒక క్లాస్ క్యారెక్టర్ చూస్తే యూనికాన్లో, ఇక్కడ ఒక మంచి మాస్ అండ్ స్పోర్టియర్ క్యారెక్టర్ని మనం ఇక్కడ SP160లో అయితే చూడొచ్చు. సో ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో ఉండేటువంటి అతిపెద్ద అప్డేట్ అన్నమాట. లాస్ట్ టైం మనకి నెగిటివ్ కన్సోల్ ఉండేది, ఇప్పుడు దాన్ని యూనికాన్కి షిఫ్ట్ చేసి మనకి 4.2 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్ అయితే ఇస్తున్నారు. ఆన్ చేయగానే ఫస్ట్ హోండా లోగో మీరు చూడొచ్చు. సో ఇట్స్ వెరీ కూల్. అలాగే పక్కన చూసుకున్నట్టుగైతే ABS సింబల్ అయితే ఉంది. అలాగే కొన్ని పాపప్స్ ఉన్నాయి కదా, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, నోటర్లు, సైడ్ ఇండికేటర్స్. ఇది వచ్చేసరికి సెన్సార్ అన్నమాట. దీంట్లో ఆటోమేటిక్ అనేటువంటి బ్రైట్నెస్ని ఆటోమేటిక్లో పెట్టుకుంటే నైట్ పగలుకు తగ్గట్టు అప్డేట్ అదే మారుతూ ఉంటుంది. సో అది చాలా మంచి విషయం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కార్నర్లో ఎకో అయితే కనిపిస్తూ ఉంది. ఎకోలో నడిపించుకుంటే బెటర్ మైలేజ్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ మీకు ఏదైతే టాకోమీటర్ కనిపిస్తూ ఉంది, సో ఇది RPM మీటర్ చాలా బాగుంది, చాలా నీట్గా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది. సో అలాగే లో ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ దీన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలంటే దాంట్లో ఉండే ఫీచర్స్ చూసుకోవడం కోసం ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్స్ దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మనకు అక్కడ సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో ఇక్కడ మ్యూట్లో ఉందన్నమాట. ఫోన్ కాల్
అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. ఈవెన్ మీరు ఏమైనా సాంగ్స్ వింటున్నా బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత మొబైల్లో మనం సాంగ్స్ వింటున్నా ఆ సాంగ్స్ని ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సాంగ్ అట్లా వెళ్ళిపోవచ్చు. సో సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. ఇది సెట్టింగ్స్ అన్నమాట. సెట్టింగ్స్ మీదకి వచ్చినప్పుడు సో మనం ఈ యారో నొక్కితే దాంట్లోకి మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి, డిస్ప్లే ఉంది, జనరల్, సర్వీసు ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో ఫస్ట్ వచ్చేసరికి ఫంక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ట్రిప్ ఏ ఆటో రీసెట్ ఎకో ఇండికేటర్ అని ఉంది. సో అది మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళినట్లయితే డిస్ప్లే టైప్ ఎలా ఉంటుంది, ఇక్కడ బారు, సింపుల్ అని ఉంది. సో అలాగే బ్రైట్నెస్ ఉంది. బ్రైట్నెస్ వచ్చేసరికి ఆటో, మాన్యువల్ అని రెండు అయితే ఉన్నాయి. సో మాన్యువల్లో పెట్టుకుంటే మనం బ్రైట్నెస్ని తగ్గించుకోవచ్చు, అలాగే పెంచుకోవచ్చు. సో ఇందాక ఉన్నట్లుగానే మనం అయితే ఆటోలో పెట్టుకుందాం. సో ఇక్కడ థీమ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆటోలో ఉంది ఇది. అంటే ఆటో అంటే డే టైంలో వైట్ కలరు, నైట్ టైం ఆటోమేటిక్గా డార్క్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో డార్క్లో పెట్టుకున్నట్లయితే సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇందాక నేను వైట్ కలర్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు నేను బ్లాక్ థీమ్లోకి మార్చేసాను, చూసారా. సో ఇదన్నమాట. ఎట్లా మనకి కళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా మనం అయితే థీమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ డార్క్ అని ఉంది కదా, ఇప్పుడు లైట్లోకి వెళ్ళి ఈ యారోని కనుక మనం ప్రెస్ చేసామనుకో సో ఆటోమేటిక్గా మనకి వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఓకే చేయడం కోసం ఏం లేదు, మూవ్ ఫార్వర్డ్ వెళ్ళటమే, ముందుకెళ్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి ఇప్పుడు ఇంజన్ ఆన్ చేసి ఇగ్నిషన్ చూద్దాం. అట్నే ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినండి. సో ఎగ్జాస్ట్ అయితే చాలా లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. హజార్ లైట్స్ కూడా ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ లుక్కి వెళ్ళి ఒకసారి ఫ్రంట్ వ్యూలోకి వచ్చి ఒకసారి హెడ్ ల్యాంప్ని అయితే చూద్దాం. సో హజార్ లైట్స్ అయితే మనకి క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ బల్బ్ టైప్ ఆఫర్ చేస్తున్నారు. బట్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి లాస్ట్ టైం స్ప్లిట్ ఎల్ఈడి ఉండేది కదా. సో ఇప్పుడైతే మాత్రం మనకి ఒక స్పోర్టియర్ వైప్స్ ఉన్నటువంటి ఈ హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. హై బీము, లో బీము, అలాగే మనకు వచ్చేసరికి డిఆర్ఎల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రాపర్గా యూస్ చేసుకున్నారు, లోపల ఉన్న ఆ స్పేస్ని ప్రాపర్గా యూస్ చేసుకున్నారు. అని చూడటానికి కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఫేస్ కట్ తోటి కనిపిస్తుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి టైల్ ల్యాంప్ అయితే మీరు గమనించవచ్చు. సో మనకి లాస్ట్ టైం ఉన్న టైల్ ల్యాంపే, ఎల్ఈడి టైల్ ల్యాంపు, కొంచెం ఎం షేప్లో కనిపిస్తుంది, బట్ యూనిక్గా ఉంది. అండ్ మన సైడ్ ఇండికేటర్ లైట్స్ యాజ్ యూజువల్. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే మాత్రం లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈవెన్ మీరు పైన ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ అనేది మీరు బ్రేక్ కొట్టినప్పుడు బ్లింక్ అవుతుంది అనమాట, ఎక్స్ట్రా బ్లింక్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను అడండి. సో ఇలా బ్లింక్ అవుతుంది కాబట్టి మనం బ్రేక్ కొట్టామన్న సంగతి బ్యాక్ సైడ్, మన బండి బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి కొంచెం తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెహికల్లో మనకి ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో బ్లాక్ మీద రెడ్ కలర్ స్ట్రైకింగ్స్ తోటి, అండ్ బ్లూ మీద ఇట్లా, అలాగే మనకి ఒకలాంటి యాష్ కలర్ మీద వైట్ కలర్ థీమ్. సో ఇలా మనకి ఒక 4 కలర్ ఆప్షన్స్లో ఈ వెహికల్ అవైలబుల్గా కూడా ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 177 mm అన్నమాట. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్సే. అలాగే మనకి మెటల్ గార్డ్ ఇచ్చారు కాబట్టి, ఇంజన్ గార్డు. సో అస్సలు మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 177 mm అంటే చాలా ఎక్కువ. హ్యాపీగా మీరైతే ఆ పార్ట్ హోల్స్లో దిగెళ్ళిపోవచ్చు, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ని క్రాస్ చేయొచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. సో ఇక మాట్లాడుకుంటే సీట్ హైట్ గురించి. సీట్ హైట్ వచ్చేసరికి 796 mm. సో ఆల్మోస్ట్ 5.5 ఉండేవాళ్ళు కూడా బండిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, సీట్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది సింగిల్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు. సో సింగిల్ సీట్ కాబట్టి ఫ్యామిలీస్, లేడీస్ని ఎక్కించుకోవచ్చు. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, కానీ బాగా స్టెప్ అయి ఉంటుందన్నమాట. సో రైడర్ కంఫర్ట్ అయితే మాత్రం బాగుంటుంది. బట్ నేను రైడ్ చేసేటప్పుడు ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను. ఈరోజు అయితే స్పెసిఫికేషన్స్ కాబట్టి. సో డౌన్లో ఉంటారు రైడరు, సో మనకు కొంచెం హైట్లో ఉంటారు. అయినప్పటికీ కూడా మరి యంగ్ లేడీస్ అయితే కూర్చోగలుగుతారు, కానీ అంత హైట్లో లేడీస్, కొంచెం ఓల్డ్ ఏజ్ లేడీస్ అయితే చాలా ఎత్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఎక్కడానికి ఇబ్బంది పడతారు. ఎక్కినా కూర్చుంటారు కానీ ఎక్కడానికి ఇబ్బంది పడతారు. ఎనీవేస్ ఇదైతే ఒక యూత్ ఓరియంటెడ్ వెహికల్ అనమాట. సో యంగ్ లేడీస్కి అండ్ యంగ్ కపుల్కి చాలా బాగుంటుంది, కానీ ఓల్డ్ ఏజ్ లేడీస్ ఎక్కడానికి, ఓల్డ్ పీపుల్ ఎక్కడానికి అయితే ఈ వెహికల్ కాదు. మీకు వాళ్ళ కోసం అయితే డెడికేటెడ్గా యూనికాన్ ఉంది. యూనికాన్ అయితే ట్రై చేయండి, అది అల్ట్రా క్లాసిక్ మోడల్ అనమాట. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడాలి. సస్పెన్షన్ వచ్చేసరికి ఫ్రంట్లో 30 mm ఆర్ 33 mm. నాకు ఇంతవరకు క్లారిటీ లేదు ఇది ఏంటో అనేది. ఆ కంపెనీ కూడా మనకి ఆ సైట్లో చెప్పలేదన్నమాట. ఎనీవేస్ ఏదైనా కానీ యూనికాన్కైనా అదే, SP 125 కైనా అదే, షైన్ 125 అదే,
అన్నిటికీ అదే సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కొంచెం పెద్ద సస్పెన్షన్ ఇస్తే బాగుండేది. 37mm ఇస్తే చాలా బాగుండేది. ఎందుకంటే వెహికల్ ప్రైస్ కొంచెం మనకి యూనికాన్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వేరియేషన్ తీసుకురావాల్సింది. యూనికాన్ నుంచి దీనికి ఆ వేరియేషన్ తీసుకురావాల్సింది బాగుండేది. అండ్ ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడదాం. సో ఇది మనకి 80/100 సెక్షన్ టైర్ అన్నమాట. సో ఇది కూడా ఈ వెహికల్కి సరిపోలేదని నా ఒపీనియన్. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ ఉంది, ఫ్రంట్లో వచ్చేసరికి 80/100. ఇది కూడా చేంజ్ చేయాల్సింది. ఫ్రంట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ ఫ్రంట్ ఏదైతే ఆ లుక్ ఉందో ఆ లుక్ ట్రాన్స్ఫార్మర్ ఫేస్ కట్ తోటి చాలా బోల్డ్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ కిందకి దిగితే ఏదైతే ఈ సస్పెన్షను ఆ వీలు ఇవి రెండు కూడా కొంచెం దాని యొక్క ఈ బండి యొక్క ఏదైతే ఆ క్యారెక్టర్కి సూట్ కాలేదేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక దీనికి సంబంధించినటువంటి వీల్ వచ్చేసరికి ఇది 17 ఇంచ్ వీల్ అన్నమాట. 17 ఇంచ్ వీల్ ఇచ్చారు. నిస్సిన్ క్యాలిబర్స్ బ్రేక్ ప్యాడ్స్ ఇచ్చారు. అలాగే ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి వస్తుంది. ఫ్రంట్ బ్రేక్ని అయితే మీరు అమాంతం పట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బ్రేక్ లివర్ అంతా పట్టుకున్నా బండి స్కిడ్ అవ్వదు. ఆ స్లిప్పరీ ఏరియాస్, ఆ వెట్ సర్ఫేసెస్ వాటి మీద మీరు సడన్ బ్రేక్ కొట్టినా కానీ మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. చక్కగా ఆగిపోతుంది. బ్యాక్ సైడ్ అయితే మాత్రం నార్మల్ బ్రేకే, దాన్ని అలా పట్టుకోవద్దు. ఎనీవేస్ ఇక్కడ మనకి 276mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి 5 స్పోక్ అలా వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే రిఫ్లెక్టర్ కనిపిస్తూ ఉందన్నమాట. నౌ కమింగ్ టు ద బ్యాక్ సైడ్ ప్రొఫైల్. బ్యాక్ సైడ్ కూడా వెహికల్ చూడటానికి చాలా బల్కీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అన్నమాట. సో చాలా పెద్ద టైరు. ఈ వెహికల్కి చాలా మంచి టైర్ ఇచ్చారు ఆఫ్ కోర్స్. సో ఇది వచ్చేసరికి 220mm డిస్క్ బ్రేక్ తోటి అయితే వస్తుందన్నమాట. 17 ఇంచ్ వీలు. అలాగే మనకి బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ కాంబినేషను. మోనోషాక్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో పార్ట్ హోల్స్లో దిగినప్పుడు ఆ రూకి రోడ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా కూడా సస్పెన్షన్ వైజ్ అయితే బ్యాక్ సైడ్ మిమ్మల్ని ఇంప్రెస్ అయితే చేస్తుంది. నేను అదే చెప్తుంది ఇందాకటి నుంచి. ఈ వెహికల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రొఫైల్ ఆ బోల్డ్ లుక్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్లో కూడా ఆ పార్ట్లో కూడా కంటిన్యూ చేయాల్సింది. ఇంకా చాలా బాగుండేది అనిపించింది. నౌ కమింగ్ టు ద ట్యాంక్. సో ఇది వచ్చేసరికి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అన్నమాట. సో మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో చూడటానికి చాలా బాగుంది. సో ఇది బ్లూ కలర్ అండ్ కాంబినేషన్ చిన్న ఏదైతే మనకి సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. అలాగే సో పక్కనంతా ఫైబర్ ప్లాస్టిక్, లోపల మెటల్ ట్యాంక్ అయితే ఉంటుంది. 12 లీటర్లు అయితే పడుతుంది అన్నమాట. హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో అది కొంచెం స్పోర్టియర్గా అయితే కనిపిస్తుంది. చూడటానికి కొంచెం బాగుందన్నమాట. ఎక్కి కూర్చొని పట్టుకున్నప్పుడు నాకు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం స్పోర్టియర్గానే అనిపించింది. సో హెవీ స్పోర్టియర్గా అయితే కాదు, కొంచెం లీన్ అవుతాం అన్నమాట హ్యాండిల్ బార్ మీద. ఇక క్లచ్ వచ్చేసరికి నార్మల్ క్లచ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఈ నావిగేషన్ బటన్స్ చూడండి. అలాగే హై బీమ్ లో బీమ్కి ఒక సపరేట్ బటన్, సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే హారన్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇంజన్ క్విల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, హజార్ లైట్స్, అలాగే మనకి ఇగ్నిషన్ బటన్ అన్నమాట. ఇక బైక్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే సో యాజ్ యూజువల్ అన్నిటికీ సేమ్ మిర్రర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి డ్యూయల్ టోన్ పోర్షన్ తోటి వింగ్ స్క్రీన్ చూడొచ్చు. సో హోండా లోగో ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ హోండా లోగో చూడొచ్చు. సో ఇది చాలా బాగుంది. ఫ్రంట్ మడ్ గార్డ్ అండ్ మనకి ఇక్కడ మెటల్ ఏదైతే గార్డ్ ఇచ్చారు. సో మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ వచ్చేసరికి అల్యూమినియం ఫోల్డబుల్ ఉంది. అలాగే మనకి రైడర్ ఫుట్ రెస్ట్ కూడా ఫోల్డబుల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇది మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 500 కిలోమీటర్స్కి వచ్చి ఒకసారైనా సరే లూప్ చేసుకుంటేనే మీకు ఆ సౌండ్, ఆ ఇరిటేషన్ సౌండ్ అయితే రాకుండా ఉంటుందన్నమాట. సో ఆ ఇరిటేషన్ సౌండ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. బండి స్మూత్గా ఉంటేనే నాకైతే బాగుంటుంది. అండ్ మీకు ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనీవేస్ ఓపెన్ టైప్ చైన్ అనేది మెయింటెనెన్స్ తీసుకుంటుంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఖచ్చితంగా లూప్ ఒకటి కొనుక్కొని దగ్గర పెట్టుకోండి, లూప్ చేసుకోండి. అప్పుడే మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేదా మనకు ఒక చిన్న ఫైబర్ ప్లాస్టిక్ గార్డ్ అయితే మీరు చూడొచ్చు. స్పోర్టియర్గా ఉండే విషయమై మనకి అలా ఇచ్చారన్నమాట. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే సైలెన్సర్ చాలా బోల్డ్గా కనిపిస్తుంది. నేను కొంచెం బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. బాగా బోల్డ్గా ఉంటుంది. దాని మీద మనకి సిల్వర్ స్టీల్ క్రోమ్ యాక్సెంట్స్ తోటి ఒక పెద్ద మఫ్లర్ అయితే ఆఫర్ చేశారు, కొంచెం ప్రీమియంగా కనిపించడం కోసం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 160cc స్టిక్కరింగ్, అలాగే ఎస్పీ అని చెప్పి ఇక్కడ మనకు రాసి ఉంది. సో ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను 1,58,000 రూపాయలు. మనకి డ్రమ్ వేరియంట్ ఉంటే 1,63,000-62,000 రూపాయల దాకా డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే ఉంటుందన్నమాట. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా. సో మీరు కొనే సమయాన్ని బట్టి, మీ డీలర్షిప్ ఏరియాని బట్టి ఈ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట.
కానీ నేను చెప్పిన ప్రైస్కి అరౌండ్ ఒక 2000 తక్కువ, కానీ మీ ఏరియాలో అప్పుడప్పుడు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. సో మైలేజ్ వచ్చేసరికి ఈ వెహికల్ మనకి ఒక డీసెంట్ పర్ఫార్మర్. యూనికాన్లో వచ్చేసరికి మనకి సన్న టైర్లే ఉంటాయి, బ్యాక్ సైడ్ 100 సెక్షన్ టైరు. సో ఈజీగా లాగేస్తుంది కాబట్టి అక్కడ మీకు ఒక 5 కిలోమీటర్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు 50 కిలోమీటర్ల మైలేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 45 వస్తుంది. ఈవెన్ అక్కడ మీకు హైవే మీద మీరు ఎకానమీలో నడుపుకుంటే 55 వచ్చింది అనుకోండి, ఇది 50 వస్తుంది. మీరు దీన్ని రఫ్ అండ్ టఫ్గా సిటీలో యూస్ చేస్తే 40 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అనమాట. అకార్డింగ్ టు రైడర్ మీకైతే మైలేజ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోగలరు. ఒక కంప్లీట్ రివ్యూ, స్పెసిఫికేషన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. దీన్ని నేను రైడ్ చేస్తాను. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుంటాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే SP160 కొనాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు. లాస్ట్ వరకు చూసారంటే ఎంగేజ్ అయ్యి ఉంటారు కదా, ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. బై బై.